సమాజంలోని కుల మతోన్మాదానికి వ్యతిరేకంగా డాక్టర్ జయగోపాల్ ఉద్యమించడమే కాకుండా అనేక రచనలు చేశారని సివి కుమారుడు ఉదయ్ భాస్కర్ తెలిపారు. ప్రముఖ నాస్తికోద్యమ నేత, పెరియార్ అవార్డు గ్రహీత డాక్టర్ జయగోపాల్ ప్రథమ వర్ధంతి సభ విశాఖలో భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి సివితో జయగోపాల్కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క్రైస్తవం బానిసత్వం పుస్తకం ప్రచురించేటప్పుడు తన తండ్రి సివితో జయగోపాల్ పలుమార్లు చర్చించారని తెలిపారు. జయగోపాల్ పుస్తకాలతో పాటు సివి రచనలను కూడా ప్రమోట్ చేసేవారని గుర్తు చేసుకున్నారు. రామ మందిరం, బాబ్రీ మసీద్ అంశంపై 2000 పుస్తకాలు వేయడం జరిగిందని, దీనికి జయగోపాల్ సహకారం మరువలేనిదని ఆయన కొనియాడారు. నా పేరు టి శ్రీరామూర్తి. భారతనాథ సమాజ వ్యవస్థాపకుల్లో ఒకరిని. భారతనాథ సమాజం ఎస్ఎస్ఎఫ్ సెక్యులర్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ జయగోపాల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా పౌర గ్రంథాలయంలో సమావేశం ఏర్పాటు చేశాం. భారతనాథ సమాజం 1972లో ఏర్పాటు చేయబడింది. మూఢనమ్మకాలు, ఛాందస భావాలకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ ఈవి రామస్వామి, జ్యోతిబా పూలే ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లడం కోసం మేము కృషి చేస్తున్నాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం నిత్యం ఉద్యమించాలని కోరుతాం. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 21 జీవించే హక్కు కోసం ప్రభుత్వం అందరికీ భరోసా ఇవ్వాలి, జీవించే హక్కు కోసం కాపాడాలి. అట్లాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 51AH ప్రకారం మానవవాదం, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ప్రతి పౌరుని కర్తవ్యం. అందులో భాగంగానే మేము మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. సామాజిక సమస్యలే మా ఎజెండా. పెరియార్ ఆలోచనని, డాక్టర్ జయగోపాల్ ఆలోచనని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఛాందస భావాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం, ప్రజా సమస్యల మీద ఉద్యమించడం మా యొక్క కర్తవ్యంగా భావిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసాం. సమావేశానికి లీడర్ పత్రిక రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి గారు, అట్లాగే ప్రముఖ కవి, విప్లవ కవి సివి గారి కుమారుడు ఉదయ్ భాస్కర్, అట్లాగే తెలంగాణ నుంచి వేదాంత మౌర్య ఎస్ఎస్ఎఫ్, అట్లాగే ఉప్పులేటి నరేష్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మొదలగు కార్యకర్తలందరూ ఇచ్చేసి ఉన్నారు. ఈ సమావేశం జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బాల్య దశ నుంచే మూఢనమ్మకాలపై ఎలుగెత్తిన మహామేధావి నాయకుడు డాక్టర్ జయగోపాల్ గారు. ప్రపంచంలో ఏ మేధావికి 6 సంవత్సరాల నుంచి మూఢనమ్మకాలపై వ్యతిరేకించాల్సిన అవసరం రాలేదు. కానీ జయగోపాల్ విషయంలో ఇంటి నుంచే మూఢనమ్మకాలపై వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఆ స్ఫూర్తితోనే 12 సంవత్సరాల వయసులో తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. కేవలం మూఢనమ్మకాల మీద వ్యతిరేకించినందుకే ఇంటి నుంచి వెలువేయబడ్డాడు. ఆ స్ఫూర్తితో 16 సంవత్సరాల శారదను పెళ్లి చేసుకొని 1972లో భారత నాస్తిక సమాజాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి 52 సంవత్సరాల పాటు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న జయగోపాల్ గారు గత సంవత్సరం మరణించడం జరిగింది. ఆ మహానుభావుని ఆశయాలను పుణికిపుచ్చుకొని మరింత ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రథమ వర్ధంతిని ఈరోజు జరుపుతున్నాం మేము.